ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. సో ఈ స్టేట్మెంట్లో ఏముంది, దీని ఆధారంగా ఏసీబీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఈరోజు మనం చూసాం కొద్దిసేపు క్రితం కేటీఆర్ విచారణకు న్యాయవాదులతో సహా అనుమతించని పక్షంలో అక్కడ ఒక లిఖితపూర్వకంగా ఒక స్టేట్మెంట్ను ఏఎస్పీకి అందించారు. సో ఏంటి ఆ స్టేట్మెంట్లో ఏముంది? దీంట్లో భోగి ఒకటి మాజిద్ ఖాన్ ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన ఐఓ ఉన్నారో డిఎస్పీ సిఐయు వింగుకు సంబంధించి అతనికి ఒక లేఖను అందజేయడం జరిగింది. ఎప్పుడైతే 10 గంటల ప్రాంతంలో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ రావడానికి వచ్చాడో అక్కడ మెయిన్ రోడ్డు వద్దనే అడ్వకేట్ కూడా వాహనంలో ఉండడంతో అతన్ని నిలిపివేయడం జరిగింది. అడ్వకేట్ వాహనం దిగితేనే అతన్ని లోపలికి కేటీఆర్ వాహనాన్ని ఏసీబీ కార్యాలయం వరకు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్వకేట్ లేకుండా తాను విచారణకు రాను, అడ్వకేట్ వస్తేనే విచారణకు వస్తానని చెప్పి చాలాసేపు దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఐఓ ఉన్నారో డిఎస్పీ సిఐయుకి సంబంధించిన మాజిద్ ఖాన్కి ఆ తర్వాత సమాచారం అందించడం జరిగింది. తాను విచారణలో చెప్పాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన వాటిని లేఖ ద్వారా తాను అందజేస్తానంటూ కూడా అతనికి సమాచారం ఇవ్వడంతో ఏసీబీ ఆఫీస్ నుంచి నేరుగా మెయిన్ రోడ్ వరకు కూడా డిఎస్పీ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక లేఖను అందజేయడం జరిగింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా కేటీఆర్ ఒకటి కోరడం జరిగింది. అందులో తనకు సంబంధించి ఏదైతే హైకోర్టులో తీర్పు ఆర్డర్ రిజర్వ్లో ఉందో దానికి సంబంధించిన దాంట్లో తనకు సమయం కావాలంటూ కూడా తాను కోరడం జరిగింది. అందులో కోరిన ప్రధానంగా ఒకటే ఇందులో కోరింది, అతను హైకోర్టు ఆర్డర్ రిజర్వ్ ఉంది కాబట్టి ఆ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా తనకు సమయం ఇవ్వాలి అంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటికే కోర్టులో ఒకవైపు విచారణ కొనసాగుతున్నప్పటికీ మరొక వైపు తనను విచారణకు రావాలంటూ, అంటే హైకోర్టులో ఆర్డరు ఉన్నప్పటికీ తనను విచారణకు రావాలంటూ కూడా పేర్కొనడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అలాగే విచారణకు తాను రావాలంటే ఏ డాక్యుమెంట్స్ తాను తీసుకొని రావాలి, అలాగే వాళ్ళు ఏం అడుగుతారన్న దానికి సంబంధించిన సమాచారం తాను ఇవ్వాలి అన్న దానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వకుండానే తనను విచారణకు పిలిచారు ఇది అన్నది కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే ఒకటే దీంట్లో ప్రధానంగా ఈ లేఖ మొత్తంలో సారాంశం ఏంటంటే, హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి రిజర్వ్లో ఆ రిజర్వ్ ఆర్డర్ ప్రకటించేంత వరకు కూడా తనకు విచారణకు అనుమతి, అంటే విచారణకు రాకుండా ఉండేలాగా అనుమతి ఇవ్వాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఇక కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చే అవకాశం లేదనేదే మనకు ఈ లేఖ ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఏసీబీ అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ లేఖ అధికారులు అయితే తీసుకున్నారు, మరి తదుపరి ఏం చేస్తారు? నేరుగా ఈ లేఖని తీసుకొని హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఇప్పటి వరకు జరిపిన హైకోర్టులో ఈ లేఖను దాఖలు చేసి అక్కడ మరి కోర్టు నుంచి అనుమతి కోరుతారా, లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది, నాట్ టు అరెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేటీఆర్ మరి దర్యాప్తుకు సహకరించాల్సి ఉంది. అతను ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే, కానీ అలాంటిది ఏది లేకుండా అధికారులకు ఒక లేఖ ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోయిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఏసీబీ అధికారులు హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగానే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏసీబీ కార్యాలయంలో అధికారులు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ లేఖ వాళ్ళ దగ్గర ఉంది. అధికారులు దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఈ లేఖ ద్వారా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అంటే విచారణకు రావాలి, దర్యాప్తుకు సహకరించాలనే ఆర్డర్స్ ఉన్నప్పటికీ కేటీఆర్ రాకుండా అడ్వకేట్ని తీసుకొని వచ్చి అక్కడ మెయిన్ గేట్ వద్ద ఆగిపోవడం, అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు ఉండడం, ఆ తర్వాత దర్యాప్తు అధికారికి ఒక లేఖనిచ్చి వెళ్ళిపోవడం అనేది చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు ఈ కేసుకు సంబంధించిన అంశంలో అతను దర్యాప్తుకు సహకరించాడు అనేది తేలాల్సిన అంశం. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ప్రస్తుతం సమావేశం నిర్వహించుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ లేఖ సహాయంతో హైకోర్టుకు వెళ్ళే అవకాశమే ఎక్కువగా మనకు కనబడుతుంది. భోగి. ఓకే రాధాకృష్ణ, రైట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం లేఖకి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ లేఖలో కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఒక స్టేట్మెంట్ని అయితే ఇచ్చారు. ఆ లేఖలో కొన్ని విషయాలను అయితే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా హైకోర్టులో తను వేసిన స్క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి తీర్పు వచ్చేంత వరకు
వేచి చూడాలి, అంతవరకు నాకు సమయం కావాలి, ఎందుకంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత అంతవరకు విచారణను వాయిదా వేయాలంటూ కూడా చాలా స్పష్టంగా ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అయితే ఇటువంటి సందర్భంలోనే అసలు విచారణకు పిలిచినప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కావాలో మీరు అసలు అడగలేదు, నేను దానికి సిద్ధంగా ఉండి విచారణకు రావాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి అసలు ఏం పత్రాలు కావాలో నాకు సమాచారం ఇవ్వండి, కేసుకు సంబంధించి మీకున్న డౌట్లు ఏంటో చెప్తే కనుక దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు నేను తెచ్చేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి అటువంటి వివరాలు మీరు తెలియజేస్తే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయవాదులతో ఈ విచారణకు హాజరవ్వాలనేది ఈరోజు ప్రధానమైనటువంటి అడ్డంకి, కాబట్టి ఆ అంశాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. సో దీనికి సంబంధించి ఏసీబీ అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, సో మళ్ళీ విచారణకు పిలుస్తారా లేకపోతే ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ కోర్టుకు వెళ్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది. సో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనే ఏసీబీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుందనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం, ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ అందించిన అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమవుతూ ఉన్నారు. సో తన వాదనను కూడా ఈరోజు మళ్ళీ మీడియా సమావేశంలో మరొక్కసారి వివరించే ప్రయత్నం చేయొచ్చు అన్న సమాచారం అందుతోంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇప్పటికే లీగల్ టీంతో ఏసీబీ అధికారులు సమావేశమవుతూ ఉన్నారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్, కేటీఆర్ తమకిచ్చిన స్టేట్మెంట్లో ఉన్న అంశాలకు సంబంధించి ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అన్నదానిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు లీగల్ టీంతో చర్చిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఇచ్చిన రాతపూర్వక స్టేట్మెంట్పై లీగల్ టీంతో ఏసీబీ సమావేశమైంది. కోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్నందున హాజరు కాలేనంటూ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణ వాయిదా వేయాలంటూ కూడా కేటీఆర్ ఆ స్టేట్మెంట్లో కోరారు. సో నా నుంచి కేసుకు సంబంధించి ఏ డాక్యుమెంట్లు కావాలో అసలు మీరు అడగలేదు విచారణకు పిలిచేటప్పుడు, కాబట్టి ఏం పత్రాలు కావాలో మీరు సమాచారం ఇవ్వండి, దానికి సంబంధించి అవి నేను తెచ్చే ప్రయత్నం చేస్తానంటూ కూడా కేటీఆర్ లేక ఆ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. సో ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.